అఖిలభువనదీపం భక్తచిత్తావ్యసూర్యం సురగుణమునిసేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారకబ్రహ్మరూపం సభరీరినివాసం భావయీభూతనాదం. స్వామియే శరణమయ్యప్ప. ప్రేమనాథ బంధువులారా, ఆశ్రిత వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఇందులో అయోధ్య నుంచి రామలక్ష్మణుని తీసుకుని విశ్వామిత్రుల వారు సిద్ధాశ్రమానికి వచ్చి సిద్ధాశ్రమంలో ఆయన యజ్ఞయాగాది క్రతువులు పూర్తయిన తర్వాత రామలక్ష్మణుని తీసుకుని ఋషులు చెప్పగా విని జనకుడు యజ్ఞాన్ని చేస్తున్నారని తెలుసుకొని ఆ యజ్ఞవాటికి మిథిలా నగరానికి రావటం తటస్థించింది. ఆ మిథిలా నగరానికి వచ్చినప్పుడు జనకుని తాలూకు కులగురువు అయినటువంటి శతానందుల వారు తన తల్లి అయినటువంటి అహల్య శాప విమోచనాన్ని విన్న తరువాత విశ్వామిత్రుల వారి తాలూకు జీవిత చరిత్రని ఆ యజ్ఞవాటికలో ఉన్నటువంటి ఋషులకి జనకునికి తెలిసేటట్లుగా రాముడికి ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా శతానందుల వారు రాముడికి చెప్తూ విశ్వామిత్రుల వారు ఎంత గొప్ప ఋషి అనేటువంటి విషయాన్ని చెప్పడం తటస్థిస్తోంది. నిన్న మనం చెప్పుకున్నట్టుగా యజ్ఞ పరిసమాప్తి అంటే తపో పరిసమాప్తిని చేసేటప్పుడు ఆ దీక్ష విరమించేటప్పుడు దీక్ష విరమించటానికి కావలసిన దీక్ష తీసుకోవడానికి ఎటువంటి పద్ధతులు ఆచరించాలి, దీక్ష విరమించటానికి ఎటువంటి పద్ధతుల్ని ఆచరించాలి అనేటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి చెప్పటం జరిగింది. ఇవి ఏవీ తెలియకుండా హఠాత్తుగా మనం దీక్ష చేసేస్తామని ఒక మాల వేసేసుకుంటే అది దీక్షలోకి రాదు. అలాగే మన మాలని దాన్ని తీసేసి దీక్ష విరమించేసామన్నా కూడా అది దీక్షా విరమణ కింద రాదు. దీక్షని విరమించాలి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి ఈ యొక్క తపస్సు చేసేటువంటి విశ్వామిత్రుల వారు 1000 సంవత్సరములు తపస్సు చేసిన తర్వాత ఈ యొక్క పారాయణాన్ని చేసి తను చేసినటువంటి తపస్సు తాలూకు పారాయణం అంటే ఈ యొక్క 1000 సంవత్సరములలో జరిగినటువంటిది ఏమిటి అనేటువంటిది దాన్ని ఒక్కసారి మననం చేసుకొని ఆ తదుపరి దీక్ష అనేటువంటి దాన్ని విరమింపచేయాలి. ఆ విరమింపచేసేటప్పుడు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ధర్మతత్పరత్వంగా అన్నట్టుగాను ఈ యొక్క దీక్షను విరమించేటప్పుడు సిద్ధాన్నము అని చెప్పేసి అంటారు. అంటే ఏ ఒక్క దైవాన్ని అయితే మనం ఎన్ని రోజులుగా అర్చించామో ఆ అన్ని రోజులు అర్చించినటువంటి ఆ దైవానికి మనం దీక్ష ముగించేటప్పుడు స్వయంగా మనం వంట చేసి ఆ అన్నాన్ని ఆ ప్రసాదాన్ని ఆ ఒక్క దైవానికి మనం నైవేద్యం పెట్టి దాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత
అప్పుడు మాత్రమే మనం దీక్షను విరమించి ఆ సిద్ధాన్నాన్ని భుజించాలి. అంతవరకు కూడా మనం దీక్షను విరమించటానికి లేదు. కనుక నిన్న విశ్వామిత్రుల వారు దీక్షను విరమిద్దామనుకుని సిద్ధాన్నాన్ని ఆయన పెట్టుకుని దీక్ష విరమిద్దామనుకున్నటువంటి సమయంలో ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, ఈయన నాకు ఆకలేస్తోంది, అన్నం పెట్టు అని చెప్పేసి ఇంద్రుడు అడగటం జరిగింది. ఇది విన్నటువంటి విశ్వామిత్రుల వారు ఆ అన్నాన్ని, అంటే ఈయన ఇంకా మౌనవ్రతంలోనే ఉన్నారు, ఈ మౌనవ్రతంలో ఉండి ఆ బ్రాహ్మణోత్తమునికి ఇక్కడ ఉన్న సిద్ధం చేసినటువంటి ఈ అన్నప్రసాదాన్ని ఆయనకి చూపించడం జరిగింది. ఈ ఇంద్రుడు ఇంకా విశ్వామిత్రుల వారిని పరీక్షించాలనుకుని ఈయన ఆ సిద్ధాన్నమంతటినీ కూడా నిశ్శేషంగా, అంటే ఒక్క మెతుకు కూడా లేకుండా మొత్తం అంతా కూడా ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు ఆహారంగా తీసుకోవటం జరిగింది. ఏదైతే సిద్ధాన్నాన్ని తయారు చేసి అది నైవేద్యం చేసినటువంటి దాన్ని ఇంద్రుడు నిశ్శేషంగా భుజించటంతో, ఆహారాన్ని తీసుకోవటంతో అప్పుడు విశ్వామిత్రుల వారు ఒక సంకేతాన్ని తీసుకోవటం జరిగింది. అంటే ఇంకా నన్ను తపస్సుని కొనసాగించమని చెప్పటం జరిగింది. ఈ సిద్ధాన్నాన్ని నాకు మిగిల్చి ఉన్నట్టయితే ఇక్కడ నేను నా దీక్షను విరమింపజేసేవాడిని, ఈ తపస్సును ఆపేసేవాడిని. కనుక తపస్సు ఇంకా కొనసాగించాలి అనేటువంటి దృక్పథంతోనే ఈ సిద్ధాన్నాన్ని ఈ బ్రాహ్మణోత్తముడు తినటం జరిగింది అనుకుని చెప్పేసని ఈయన మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరములు తపస్సు చేయటం ప్రారంభించారు. ఈ సందర్భంలో మనం ఒక చక్కని పాట విందాము. అయ్యో సోదరా, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న పాత కళ్ళజోళ్లను పక్కన పడేయండి. నా టోల్ విమ్లెస్ అడ్జస్టింగ్ పవర్ రీడింగ్ గ్లాసెస్ తీసుకో.
ఇక్కడ ఈ విశ్వామిత్రుల వారి చరిత్రలో నేను చెప్పవలసినదంతటినీ కూడా గురుముఖత నేర్చుకున్నటువంటి విషయాలన్నింటినీ కూడా దరిదాపుగా విడమర్చి కొంతవరకు చెప్పటం జరిగింది. పూర్తిగా విడమర్చి చెప్పటం సంభవించినటువంటిది. నేను నేర్చుకున్న దాంట్లో కొంతవరకు చెప్పటం జరిగింది. ఈ సిద్ధ ఆశ్రమం నుంచి ఈయన ఈ కౌశికీ నది దగ్గరికి వచ్చిన తర్వాత ఈయన తపస్సు చేస్తూ తూర్పు దిక్కున ఈ యొక్క సిద్ధాన్నాన్ని సిద్ధం చేసిన తర్వాత ఇంద్రుడి భుజించేసిన తర్వాత నిశేషం అయిపోయిన తర్వాత ఇంకక్కడ ఏమీ శేషము లేదు. ఇవన్నీ చాలా గూఢార్థాలు కలిగినటువంటివి. ఇది అంత తేలికగా ఈ ఇంద్రుడు సిద్ధాన్నాన్ని భుజించేశాడు అనేటువంటిది నేను ఒక చిన్న బిట్లాగా చెప్పాను. ఇది గురుముఖత నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది. ఏదో అన్నమే కదా తినేస్తే మిగలకుండా గిన్నెలో ఉంచి అనేటువంటిది కాకుండా ఈ సిద్ధాశ్రమంలో సిద్ధాన్నాన్ని ఎందుకు ఈయన నిశ్శేషంగా శేషం లేకుండా తినేయటం జరిగింది. దాన్ని చూసినటువంటి విశ్వామిత్రుల వారు మళ్ళీ 1000 సంవత్సరముల తపస్సు చేశారు అన్న దానికి చాలా దీనికి తెలుసుకోవాల్సిన విశేషం ఉంది. కానీ ఇక్కడ వీటన్నింటినీ బహిరంగంగా చెప్పలేము కాబట్టి ఈయన తపస్సు చేయటం ప్రారంభించారు. విశ్వామిత్రుల వారు ఎప్పుడైతే ఇంకో 1000 సంవత్సరాలు తపస్సు ప్రారంభించారో అంతటా దేవతలు, గంధర్వులు, నాగులు, అమరులు, రాక్షసులు ఆ తపో తాలూకు అగ్నికి వాళ్ళందరూ కూడా తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. వారందరూ కూడా భయభ్రాంతులవుతూ బ్రహ్మదేవుని కాడికి బ్రహ్మదేవునితో విశ్వామిత్రుల వారు తపస్సు చేస్తున్నారు. ఆయన తపస్సుని పరిపూర్ణత చేయకపోతే, మీరు కల్పించకపోతే దాని ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ లోకాలన్నీ కూడా దగ్ధమైపోతాయి, నాశనమైపోతాయి. ఆయన ఏమడిగినా సరే అమరలోకాన్ని ఇవ్వమని అడిగినప్పటికీ కూడా ఇప్పుడు ఆయనకి మనం అవి ఇచ్చి తీరవలసినదే. అంత శక్తివంతుడయ్యాడు విశ్వామిత్రుల వారు. పూర్వంలాగా కాదు. ఆయన ఏమి కోరినా ఆ కోరికను మనం తీర్చవలసిన బాధ్యత మన నందు ఉన్నది కనుక బ్రహ్మదేవ నీవు విశ్వామిత్రుల వారికి కనిపించవలసినది అని చెప్పేసి ఈ దేవతలందరూ కూడా బ్రహ్మదేవుని ప్రార్థించడం జరిగింది. వీరి ప్రార్థన విన్న తర్వాత వీళ్ళందరినీ కూడా వెంట పెట్టుకొని దేవతలు, గంధర్వులు, నాగులు, అసురులు, రాక్షసులు, తపోరూపంగా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా ఆ యొక్క బ్రహ్మదేవుడు వెంట పెట్టుకుని విశ్వామిత్రుల వారు దగ్గరికి బ్రహ్మ రావటం జరిగింది. ఓ కౌశిక, నీ తీవ్రమైనటువంటి తపఫలముగా బ్రహ్మతత్వమును పొందితివి. నీవు చేసినటువంటి ఈ ఒక్క తపస్సుకి నీవు బ్రహ్మతత్వమును పొందితివి. ఓ బ్రహ్మ ఋషి, ఈ దేవతల సమక్షంలో నీకు దీర్ఘాయువును ప్రసాదించుచున్నాను. నీకు శుభమగుగాక. ఇక నుంచి నీవు బ్రహ్మ ఋషివి అని చెప్పేసి బ్రహ్మ విశ్వామిత్రుడికి చెప్పటం జరిగింది.
ఆ పితామహుడి తాలూకంటే బ్రహ్మ తాలూకు ఆశీస్సులు అందుకొని బ్రహ్మదేవునికి మిగిలిన దేవతలందరికీ కూడా నమస్కరించిన తర్వాత ఈ యొక్క బ్రహ్మను గురించి బ్రహ్మను చూస్తూ విశ్వామిత్రుల వారు అడగటం ప్రారంభించారు. మహానుభావ, ఓంకారాన్ని ఈ యొక్క షట్కారంగా నేను చెయ్యవచ్చా? ఓంకారం అనేటువంటి శబ్దాన్ని ఈ రోజుల్లో ఎవరు పడితే వాళ్ళు మేము ఓంకారాన్ని చేస్తున్నామని అంటారు. అది చేయటానికి కూడా ఒక అర్హత ఉండాలి. నేను చాలాసార్లు చెప్పుకొస్తున్నాను. ఓం నమ శివాయ అనేటువంటి దాన్ని ఈ పంచభూత తత్వానికి సంబంధించినది. అది శివుడి తాలూకు మంత్రం కాదు. ఈ ఓం నమ శివాయ అనేటువంటి దీన్ని భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, ఆ ఆకాశ తత్వాన్ని దాటినప్పుడు మాత్రమే ఈ ఓంకారము అనేటువంటి దాన్ని ఈ యొక్క షట్కారంలో దీన్ని ఉపాసన చేయటానికి జరుగుతుంది. ఈ ఓంకార తత్వము ఎప్పుడైతే నిస్సందేహంగా ఈ షట్కారంలో నుంచి తురీయ అవస్థలోకి వెళ్ళిపోతుందో అప్పుడు జీవుడు జీవన్ముక్తుడవుతాడు. అంతవరకు కూడా జీవుడు జీవన్ముక్తుడు కాడు అనేటువంటి విషయాన్ని రామాయణంలో వాల్మీకి మహర్షి మనకి చెప్తున్నటువంటి విషయం. దీన్ని తీసుకుని నేను జీవన్ముక్తుడి కావాలి అని అంటే బ్రహ్మతత్వాన్ని దాటి ఉన్నతమైన తత్వానికి నేను వెళ్ళాలంటే నాకు ఈ యొక్క ఓంకారంలో ఉన్నటువంటి షట్కారము అనేటువంటిది చెయ్యటానికి నాకు అర్హత ఉన్నదా? అలాగే యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి నాకు అనుమతి ఉన్నదా? అలాగే వేద భాషణ చేసి శిష్యులకి నేను బోధించటానికి నాకు అర్హత ఉన్నదా? ఇవి అన్నీ నాకు ఉన్నాయని నీవు చెప్పినప్పుడు మాత్రమే నేను నిస్సంశయముగా నేను బ్రహ్మఋషిని అయ్యాను అని చెప్పేటువంటి విషయాన్ని నేను గ్రహిస్తాను. అలాగే ఒక బ్రహ్మదేవ, దేవతలారా, నేను వస్తుతః నేను క్షత్రియుడను. ధనుర్వేదాన్ని మాత్రమే నేను చేయవలసినటువంటి వాడను. కనుక ఇప్పుడు నేను బ్రహ్మఋషిని అయ్యాను అని అన్నారు కాబట్టి నాకు వేద పారాయణాన్ని, వేదాధ్యయనాన్ని చేయటానికి నాకు అర్హత ఉన్నదా? ఈ విషయాన్ని నాకు వశిష్ఠుల వారు చెప్పితే నేను అప్పుడు బ్రహ్మఋషిని అయినట్లుగా నేను భావిస్తాను అని చెప్పేసని ఈ యొక్క విశ్వామిత్రుల వారు చెప్పేటప్పటికీ దేవతలందరూ కూడా వెళ్ళి వశిష్ఠుల వారిని ప్రసన్నం చేసుకుని వశిష్ఠుల వారిని విశ్వామిత్రుల వారికి నీవు షట్కారంలో ఓంకారాన్ని చేయొచ్చు, తురీయావస్థకి తీసుకువెళ్ళి జీవన్ముక్తుడు కావచ్చు అనేటువంటి విషయాన్ని వశిష్ఠుల వారు ఈ యొక్క విశ్వామిత్రుడికి చెప్పటం జరిగింది. అంతటా దేవతలు నీవు నిస్సందేహముగా వశిష్ఠుడంతటి వారు చెప్పిన తర్వాత ఇంకా నీవు నిస్సందేహంగా నీవు బ్రహ్మఋషివేను అని చెప్పేసని విశ్వామిత్రుడిని వీళ్ళందరూ కూడా దేవతలందరూ కూడా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశీర్వదించి వాళ్ళ తాలూకు నిజస్థానాలకు వెళ్ళిపోవటం జరిగింది.
ఈ విశ్వామిత్రుల వారు బ్రహ్మర్షి అవ్వటానికి ఎటువంటి సాధనలను చేశారు? ఈయన వస్తుతః క్షత్రియుడై ఉండి భుజబలము, ధనుర్బలము, అస్త్రశస్త్రముల బలము కలిగి ఉన్నటువంటి ఈయన ఎంత సాధన చేసి ఈయన బ్రహ్మఋషి అయ్యారు కనుక నిస్సందేహముగా ఎటువంటి పరిస్థితిలో కూడా ఈయన గురించి సందేహించవలసినటువంటి పరిస్థితి లేదు రామభద్ర. ఈయన నిజంగానే బ్రహ్మఋషి. ఎందుకంటే వశిష్ఠుల వారు చెప్పారు కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటను తీసుకుని శతానందుల వారు కూడా విశ్వామిత్రుడికి ఈ విషయాన్ని, అంటే రాముల వారికి విశ్వామిత్రుడి గురించి చెప్పడం జరుగుతోంది. వస్తుతః వశిష్ఠుల వారు బ్రహ్మమానస పుత్రులు, అందుకని ఆయన బ్రహ్మఋషి అయ్యారు. కానీ విశ్వామిత్రుల వారు బ్రహ్మమానస పుత్రులు కాకపోయినా క్షాత్రధర్మంలోకి వచ్చేటప్పటికీ క్షత్రియులైనప్పటికీ కూడా సాధనాత్రయములో ఎన్నో అవరోధాలని దాటి చివరికి సిద్ధాన్నాన్ని కూడా ఇంద్రుడు తీసుకున్న తర్వాత నిశ్శేషముగా ఉన్నటువంటి ఆ అన్నాన్ని ఇంద్రుడికి ఇచ్చేసిన తర్వాత మరొక్క 1000 సంవత్సరములను తపస్సు చేసి కోపతాపాలన్నింటినీ, కామోద్రేకాలన్నింటినీ కూడా అణిచివేసి ఈయన బ్రహ్మఋషి అయ్యారు కాబట్టి నిస్సందేహంగా ఈయన బ్రహ్మఋషే. ఈయనకి ఇక కోపతాపాలు అనేటువంటివి ఏవీ కూడా లేవు. ఎవరిని కూడా శపించటాలు, ఎవరి మీద కూడా తన కోపాన్ని ప్రదర్శించడం కానీ ఇలాంటివి ఏమీ లేనటువంటి సాత్వికుడుగా తయారయ్యాడు అనేటువంటి విషయాన్ని శతానందుల వారు చెప్పటం జరిగింది. ఈ శతానందుల వారు చెప్పినటువంటి వృత్తాంతమంతా విన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఈ యొక్క విశ్వామిత్రుడి కథని పూర్తిగా వినటం జరిగింది, రామలక్ష్మణులతో సైతము. మహా తేజస్వి అయినటువంటి ఓ బ్రహ్మఋషి, మీకు నా యొక్క నమస్కారములు అని చెప్పేసని రాజఋషి అయినటువంటి జనక మహారాజు ఆ యొక్క బ్రహ్మర్షి తాలూకు పాదాలకి నమస్కరించి, మీరు మా వంశస్థులైనప్పటికీ కూడా వ్యయప్రయాసలకు ఓర్చి మీరు బ్రహ్మఋషిగా మారారు. మీరు బ్రహ్మఋషి అయ్యి మీరొక్కరే మిథిలా నగరానికి రాకుండా రామలక్ష్మణుని కూడా తోడ్కొని మిగిలినటువంటి ఋషులను కూడా తీసుకొని మీరు ఈ మిథిలా నగరానికి వచ్చారు కాబట్టి మా ఒక్క మిథిలా నగరము ధన్యత చెందింది అని చెప్పేసని విశ్వామిత్రుల వారి తాలూకు ఆశీస్సుల్ని తీసుకున్నటువంటి జనక మహారాజు, ఈ రాత్రి మనం విశ్రమించి రేపు మళ్ళీ మనం కలుసుకుని మిగిలినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం మాట్లాడదాము. అంతవరకు కూడా నాకు సెలవు ఇప్పించవలసినది అని చెప్పేసని జనకుడు కడు భక్తి శ్రద్ధలతో భయభక్తులతో విశ్వామిత్రుల వారిని సెలవు అడిగి తన నిజస్థలానికి వెళ్ళటం జరిగింది, తన తాలూకు రాజభవనానికి. అలాగే విశ్వామిత్రుల వారు కూడా రామలక్ష్మణుని తీసుకుని తన నిజ ఆశ్రమానికి, అంటే ఆయన ఎక్కడైతే ఆయనకి వసతి ఇచ్చారో ఆ వసతికి వెళ్ళటం జరిగింది. కనుక ఈ యొక్క విశ్వామిత్రుల వారి కథని సాధ్యమైనంత వరకు కూడా అర్థమవ్వాలి అనేటువంటి పరిస్థితిలో నేను దీన్ని చెప్పుకురావటం జరిగింది. దీన్ని కడు శ్రద్ధతో 1-2 సార్లు మీరు వింటే ఇందులో ఉన్నటువంటి మర్మం ఏమిటి, ఎందుకు
ఈ యొక్క వాల్మీకి మహర్షి ఇలా రాశారు అనేటువంటి విషయం అంతా కూడా అర్థమవటానికి సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తే విశ్వామిత్రులు ఎలాగైతే బ్రహ్మర్షి అవటానికి ఇన్ని సంవత్సరాల కాలాన్ని వెచ్చించి కాలహరణ మేళరా అనేటువంటి దాంట్లో ఆ ఒక్క రాముణ్ణి ఈయన చివరికి శతానందుల వారి చేత దీని తాలూకు పూర్ణమైనటువంటి తత్వాన్ని చెప్పటం జరిగింది. కనుక మనం కూడా విశ్వామిత్రుల వారి తాలూకు మహాత్యాన్ని ఆ కథలో ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకుందామనుకుంటూ ఆ వెంకటనాథుడి తాలూకు అనుగ్రహంతో మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాము. అంతవరకు కూడా ఆ అయ్యప్ప అనుగ్రహంతో ఆ స్వామి శరణం అయ్యప్ప శరణం అని చెప్పేసి ఇంతటితో దీన్ని ఇక్కడికి ఆపుతూ రేపు మళ్ళీ మనం కలుసుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప.